దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు సమాధానం మీకు తోడై ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్లరా, ఈరోజు దేవుని యొక్క మందిరం అంటే దాని యొక్క విలువేంటో చాలామంది గొప్పవారు దేవుని మందిరానికి వెళ్ళడానికి సంతోషిస్తూ ఉంటారు. కొంతమందికి దేవుని మందిరం అంటే దేవుని మందిరానికి వెళ్ళడం అంటే ప్రాబ్లంగా ఉంటుంది. వెళ్ళరు, ఇష్టపడరు. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే చాలా బాధ, ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి దేవుని మందిరం యొక్క ఆ విశేషం ఏంటో కొద్ది నిమిషాలు మనం వాక్యములో నుండి మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో ఈ గ్రంథకర్త అయినటువంటి దావీదు రాజు గారు ఏమంటున్నారో విందాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అంటున్నాడు. ఈయన ఒక రాజు. ఇశ్రాయేలీల ప్రజలకు కొన్ని లక్షల మంది ప్రజల మీద ఈయనను రాజుగా దేవుడు నియమించాడు. అంత గొప్ప స్థానములో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను బ్రతుకు కాలమంతయు కృప క్షేమములు నా వెంట వచ్చును. యెహోవా మందిరములో నేను చిరకాలము నివాసము చేసేదను అంటున్నాడు. ఎంత గొప్ప మాట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఎంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతానో అంతకాలం నాకు దేవుని కృప ఉంటుంది. నేను క్షేమముగా ఉంటాను, ఆయన కృప క్షేమము నా వెంట వస్తుంది. నేను బ్రతికినన్ని రోజులు ఈ భూమి మీద నేను యెహోవా మందిరములోనే నివాసం చేస్తాను, నా దేవుని మందిరములో నేను ఉంటానని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చాలామందికి ఒక పూట తినటానికి ఉండదు, పనికి వెళ్తేనే ఫుడ్డు, లేకపోతే లేదు. అలాంటి వాళ్ళు దేవుని మందిరానికి రావడానికి బాధపడతారు. మందిరములో ఐశ్వర్యం ఉందండి. దేవుని మందిరము ఒక ధన నిధి. ఐశ్వర్యము అంటే డబ్బులు కాదు, బంగారం కాదు. నిన్ను ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. నిన్ను దీవించే దేవుడు ఆ స్థలములో ఉన్నాడు. అందుకని ఆయన అంటాడు, మీరు 6 దినములు కష్టపడండి, 7వ దినము మీరు నా మందిరములోనికి రండి. ఆ రోజు నేను పరిశుద్ధపరిచాను, ఆ రోజును నేను దీవించాను. మీరు నా మందిరములోనికి వస్తే మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మీ అవసరాలు, మీ అక్కర్లు, మీ పరిస్థితులు మారతాయి. ఎందుకంటే ఆ రోజు ఆ రోజును దేవుడు పరిశుద్ధపరిచి దీవించాడు. పరిశుద్ధపరిచినటువంటి ఆ దినం, ఆశీర్వదించినటువంటి ఆ రోజు నిజంగా నువ్వు దేవుని మందిరములో ఉంటే, దేవుని మాటకు లోబడి ఆ రోజు నువ్వు దేవాలయములో దేవునితో నువ్వు గడిపితే, దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ రోజు ఖచ్చితంగా నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఒకవేళ ఆ రోజు నువ్వు పాపముతో వస్తే నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఆ రోజు వ్యాధితో వస్తే నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఆ రోజు ఒకవేళ నువ్వు పేదరికముతో ఆ రోజు నువ్వు వస్తే నీ పేదరికం తొలగిపోతుంది. ఆ రోజు నువ్వు ఎలాంటి కొండలాంటి సమస్యతో వచ్చినా, కుదరని వ్యాధితో వచ్చినా, ఎలాంటి సమస్యతో వచ్చినా కూడా ఆ రోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవుడు ఆ రోజు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు.
నువ్వు నమ్మకంతో రా, విశ్వాసముతో దేవుని మందిరములోకి రా. ఆ రోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూస్తారు. సమయానికే రా, నీ ఇష్టం వచ్చినప్పుడు రా. సమయానికి రావాలి. మందిరానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయానికి దేవుని మందిరములోనికి నువ్వు వస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. బైబిల్ ఏమంటుందంటే, కీర్తన 27వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. భక్తుడు అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా యొద్ద ఒక వరం అడిగాడంట, దాన్ని వెదకుచున్నాడంట. ఆయన అడిగిన వరం ఏంటి? ఆయన ఎక్కడ వెతుకుతున్నాడు అంటే, ఆయన అంటాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. యెహోవా మందిరములోనికి దేనికి వెళ్తున్నారంట? ఆయన యొక్క ప్రసన్నతను అనుభవించడానికి. దేవుని మందిరములో ఆయన వాక్యమును చదవడానికి, ధ్యానించడానికి, నేర్చుకోవడానికి, ఆయన ప్రసన్నతను అనుభవించడానికి, ఆయన మందిరములో ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి నేను వెళుతున్నాను. నేను బ్రతుకాలమంతి ఆ యెహోవా మందిరములో నేను నివాసము చేస్తానంటున్నాడు. ఆ ఆదివారం ఒక్కరోజు ప్రార్థనకు రావడానికే మనకి ఇంత బాధ అయితే, ఈయన అంటాడు నేను బ్రతుకాలమంతయు మందిరములో ఉంటానంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు దేవుని మందిరానికి రాకపోవటం వల్లనే నువ్వు కరువు అనుభవిస్తున్నావు, వ్యాధులు అనుభవిస్తున్నావు, రోగాలు అనుభవిస్తున్నావు, అప్పులు పాలవుతున్నావు, నష్టపోతున్నావు. బాప్తీసము తీసుకున్నావు, మందిరం మానేసావు, రక్షణ పొందుకొని దేవునికి దూరం అయిపోయావు, అపవాదికి స్నేహితుడుగా తొత్తుగా మారిపోయావు, దేవుని యొద్ద నుండి వెళ్ళిపోయావు. జీవము గల దేవుని యొద్ద నుండి వెళ్ళిపోయి నరకానికి తీసుకొని వెళ్ళి అపవాదికి తొత్తుగా స్నేహితుడుగా మారిపోయావు. అందుకని నీ కుటుంబమే నీకు ఒక నరకముగా మారిపోయింది. ఓ త్రాగుబోతుగా మారావు, ఒక వ్యభిచారిగా, ఓ దొంగగా మరి నువ్వు మారిపోయి మానసికమైన ఒత్తిళ్లతో, సమస్యలతో, అనేకమైన బంధకాల చేత నువ్వు పీడించబడుతూ ఈరోజు నువ్వు ఉన్నావంటే కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరానికి నువ్వు దూరం అయిపోయావు. ఇప్పుడన్నా ఈ వాక్యం వింటున్న నీవు దేవుని మందిరానికి రావడానికి సిద్ధపడు. దేవుని మందిరంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు, స్వస్థతను పొందుకుంటావు, విడుదల పొందుకుంటావు, ఐశ్వర్యాన్ని పొందుకుంటావు, ఘనతని పొందుకుంటావు. నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. ఆర్థిక వనరులు నీ కుటుంబంలో కుమ్మరించబడతాయి. నీకు ఉద్యోగము దేవుడిస్తాడు, పిల్లల్ని దేవుడిస్తాడు, నీకు అభివృద్ధి దేవుడిస్తాడు, నీ ప్రతి బంధకాల దేవుడిని నిడిపేస్తాడు. నువ్వు కోల్పోయినవన్నీ అలా రెండంతలుగా నువ్వు పొందుకుంటావు. ఏ అపాయము నీ గుడారములోనికి రాకుండా, ఏ తెగులు నీ గుడారములోనికి రాకుండా ఆయన దూతలు నీకు తోడై నీ కుటుంబాన్ని కాపాడుతాయి. అన్ని ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. దేవుని మందిరములో నువ్వు వస్తే నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. అనేకమైన మేళ్లు నువ్వు పొందుకుంటావు. ఈరోజు నువ్వు ఎందుకు ఇలా మారిపోయావంటే అపవాదికి స్నేహితుడైపోయావు. ప్రార్థన లేక, చెప్పేవారు లేక, ఒకవేళ చెప్పినా వినక, వాక్యము చదవక, వాక్యము వినక నువ్వు ఇలా తయారైపోయావు. ఇప్పటికన్నా మారు మనసు పొందు. ఈ వాక్యం వింటున్న నీవు ఇప్పుడు కన్నా నీ మనోనేత్రాలు తెరుచుకొని ఇప్పటికన్నా ఒక్కసారి ఆలోచన. ఎన్ని కష్టాలు నువ్వు దేనికి అనుభవిస్తున్నావు తెలుసా? దేవునికి దూరం అయిపోయావు. నీలో ఉన్న అహంకారం, గర్వం,
కామం, క్రోధం, అసూయ, ద్వేషం, కల్మషం, మదము, మత్సరత, లోకాశ, నేత్రాశ, శరీరాశ, ఈ యొక్క జీవపుడంబాలు, ఇహలోక సంబంధమైన ఆటలు, పాటలు, అల్లరితో కూడిన వాటికి నీ మనస్సును కేంద్రంగా చేసుకొని ఈరోజు నువ్వు అపవాది మాటలు విని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. యవనస్తుడా, యవనస్తురాలా, దేవుని బిడ్లారా, ఇప్పటికన్నా మీ మనసు మార్చుకోండి, మీ సహవాసాలు మార్చుకోండి. ఇప్పటికన్నా మీ పరిస్థితులను బట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవుని మందిరములో ప్రసన్నత దొరుకుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు నీ ఇంట్లో ప్రశాంతత లేదు, నీ ఇంట్లో శాంతి సమాధానం లేదు. రోజు గొడవలు, కొట్లాట్లు, భయంకరమైన అప్పులు, సమస్యలు, నువ్వు సంపాదించిందంతా కూడా వ్యర్థమైపోతుంది. దీనంతటికి కారణం ఏంటి? సిల్లు సంచిలో వేసినట్టుంటుంది. నీ కష్టార్జితము ఏనాడైనా దేవుని పని కొరకు నువ్వు ఖర్చు పెట్టావా? అందుకనే నీ కుటుంబం ఇంత దరిద్రంగా ఉందంటే ఈరోజు కారణం అదే. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు ఈరోజు మంచి జ్ఞానం, తెలివి ఇవన్నీ ఇచ్చాడు. అవన్నీ కూడా అపవాది కోసం నువ్వు ఉపయోగిస్తున్నావు. నీ కష్టార్జితం అంతా అపవాది కోసం ఖర్చు పెడుతున్నావు, కానీ దేవుని పనిలో ఏమాత్రం నువ్వు ఖర్చు పెట్టలేకపోతున్నావు. అందుకనే ఈరోజు నీ దరిద్రం. ఎంత సంపాదించినా అప్పులే, ఎంత సంపాదించినా దరిద్రం. ఎందుకు అనుభవిస్తున్నావు తెలుసా? ఒక పూట ఉంటే మరొక పూటక లేకపోవడానికి గల కారణం ఇదే. దేవుడిచ్చిన ధనాన్ని దేవుని కోటం ఖర్చు పెట్టడం చేతగాక అపవాది కోసం ఖర్చు పెడుతున్నావు. చిట్టుపేకలకి, తాగుడికి, వ్యసనాలకి, చెడు అలవాట్లకు ఖర్చు పెడుతున్నావు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్ను కూడా దానికే ఖర్చు పెడుతున్నావు లోకానుసారంగా. అందుకనే ఇన్ని శ్రమలు మీరు అనుభవిస్తున్నారు. ఇప్పటికన్నా మీరు కళ్ళు తెరుచుకోండి. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవుని మందిరములో మనము నాటబడాలంట. నాటబడితే వర్ధిల్లుతాం. పాస్టర్ గారు ఈరోజు కొంచెం కఠినంగా వాక్యం చెప్పారు మన గురించే. ఇక ఈ చర్చికి మనం వెళ్ళొద్దు, మనం ఇంకో చర్చికి వెళ్ళిపోదాం అని ఆలోచన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ బైబిల్లో ఏముందంటే యెహోవా మందిరములో నువ్వు నాటబడాలి. ఎంత ఖరీదైన చెట్టు అయినా, ఏ దేశం నుంచి, విదేశాల నుంచి ఒకవేళ నువ్వు కొనుక్కొచ్చుకున్నా కూడా, నీ ఇష్టం వచ్చిన స్థలంలో నువ్వు నాటినా, మాటికి పీకి ప్లేసులు మార్చి ఆ చెట్టును నాటుకుంటా పోతే చివరికి ఆ చెట్టు ఏమైందండి? 3 ప్లేసులు, 4 ప్లేసులు, 5 ప్లేసుల్లో ఆ చెట్టును నాటుకుంటా పోతే ఆ చెట్టు ఏమైద్ది? అక్కడ కొంచెం ఏరు తెగిపోయి, అక్కడ కొంచెం ఏరు తెగిపోయి, అక్కడ కొంచెం ఏరు తెగిపోయి చివరాఖరికి ఆ చెట్టు చచ్చిపోద్ది. నువ్వు సంఘాలు మారిస్తే, సేవకులను మారిస్తే నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావని నేను అంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ రోజో చచ్చిపోయావు. నువ్వు బాప్తీసం తీసుకుంది ఎక్కడ? రక్షణ పొందింది, మారు మనసు పొందింది ఎక్కడ? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంఘాలు, ఎన్ని చర్చిలు, ఎంతమంది పాస్టర్లు మార్చావు? ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఇంకా నువ్వు బ్రతుకున్నావా? నువ్వేనాడో నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు. కాకపోతే గ్రుడ్డితనం, అంధత్వంలో నువ్వు బ్రతుకుతున్నావు. నేను ఇంకా బ్రతుకున్నాను అనుకుంటున్నావు ఆత్మీయంగా, అంతే తప్ప నువ్వేనాడో చనిపోయావు. వాక్యం అనేది కొన్నిసార్లు మనల్ని దిద్దుబాటు చేసినప్పుడు లోబడాలి. దానికి విధేయులమైన వాక్యము దేవుడు అని బైబిల్ చెప్తుంది. అది నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. వడ్డీ వ్యాపారాలు చెయ్యొద్దు అని లేఖనంలో ఉంది. చెప్తే వడ్డీ వ్యాపారం చేయగాకు, అబద్ధాలు ఆడొద్దు అంటే ఆడగాకు, బూతులు తిట్టగాకంటే తిట్టగాకు, ఇతరులను మోసం చేయగాకంటే చేయగాకు. నీ ఎడలో పాపం తప్పు చేస్తే క్షమించు, నేరం చేస్తే క్షమించమంటే క్షమించు. బైబిల్లో ఏది లేఖనంలో చెప్పబడింది అది చెయ్యి. దానికి ముఖం మార్చుకొని సంఘాలు మారిస్తే ఎలాగా దేవుని బిడ్డలరా? సేవకులను మార్చుకుంటా పోతే చివరికి నీ బ్రతుకేమవుతుంది? ఇప్పుడు ఎన్ని సంఘాలు మార్చుకున్నావో ఒక్కసారి నీ గుండె మీద చేసుకుని ఆలోచన చెయ్యి. లేకపోతే నీ ఇంటి దగ్గరున్న ఏదైనా ఒక చెట్టు
4-5 ప్లేసుల్లో పీకి నాటి చూడు, అది బ్రతుకుతుందో చచ్చిపోతుందో నువ్వే ఆలోచన చెయ్యి. నీకు అర్థమైంది అప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డ గమనించు, ఇక్కడ దేవుని లేఖనం యెహోవా మందిరములో నాటబడిన వారైతే వాళ్ళంట వర్ధిల్లుతారంట. అంటే దేవుని మందిరములో మనము నాటబడాలి. నీ ఇష్టానుసారంగా తిరగడం కాదు. నాటబడితే నువ్వు వర్ధిల్లుతావు, ఫలిస్తావు, ఆశీర్వదించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం 134:1 యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి అనుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, యెహోవా సేవకులారా, రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సేవించుడి. రాత్రి నిలుచుండు వారలు. ఏనాడన్నా నీ జీవితంలో ఒక్క ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళావా? ఎప్పుడన్నా ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళావా? ఒక రాత్రి అంతా గడిపి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన అనుభవాలు నీకున్నాయా? ఒక్క గంట కూర్చోడానికే నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు, ప్రపంచంలో ఉన్న సర్వ రోగాలు నీ మీదకి వస్తాయి. ఒక గంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి. ఒక రాత్రి అంతా గడపాలంటే నీకు ఎంత విశ్వాసం కావాలి, ఎంత భక్తి కావాలి, దేవుడంటే ఎంత ప్రేమ ఉండాలి. ఒక రాత్రంతా దేవుని మందిరములో గడపమని ఆ భక్తుడు చెప్తా ఉన్నాడు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా అంటున్నాడు. మీరందరూ యెహోవాను సన్నుతించుడి. రాత్రి నిలుచుండు వారలారా, దేవుని సన్నిధిలో ఒక రాత్రంతా గడుపు. దేవుని సన్నిధిలో సమయం దొరికినప్పుడు ఆన్లైన్ ప్రేయర్ దైవజనులు పెట్టినప్పుడు వెళ్ళు. ఎప్పుడు నిద్రపోతానే ఉన్నావు కదా, ఒక్కరోజన్నా మెలుకుతో ఉండి ప్రార్థన చేయి. ఒక్కరోజు మెలుకుతో ఉండి ప్రార్థన చేసినంత మాత్రాన ఏమైపోతుందండి? ఏమైపోతుంది? ఒక రాత్రి మెలుకుగుండి ప్రార్థన చేస్తే చచ్చిపోతామా? లేకపోతే అక్కడ ఏమన్నా రాయి కానీ బండ కానీ అయిపోతామా? దేవుని పట్ల నీకు శ్రద్ధ ఉండాలి. నీ పట్ల, నీ కుటుంబం పట్ల శ్రద్ధ ఉంటే ప్రార్థిస్తావు, దేవుని మహిమను చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఎంతకాలం మీరు ఈ రకంగా లోకాశలతో పరిగెడతారు? ఇకనైనా దేవుని మందిరం యొక్క విలువేంటో, దాని యొక్క విశేషం ఏంటో మీరు గ్రహించి దేవుని మందిరములో నాటబడండి. దేవుని మందిరములో నీకు న్యాయం దొరుకుతుంది, స్వస్థత దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది, నీకు మేలు కలుగుతుంది, నీకు ఐశ్వర్యము దొరుకుతుంది. నువ్వే స్థితిలో వచ్చినా కూడా నిన్ను ఆదరించడానికి దేవుడు తన రెక్కలు చాపి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇకనైనా నీలో ఉన్న ప్రతి బలహీనతను విడిచిపెట్టి దేవుని సన్నిధికి రండి. దేవుని కృప మీకు తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన నా యేసయ్య, నీ పాదాలకు వందనాలు. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక, వారి మనోనేత్రాలు తెరవబడునుగాక, వారి పరిస్థితులు మార్చబడునుగాక. ఇంతకాలం ప్రభా నీ మందిరమును నిర్లక్ష్యము చేసిన అనేకుల జీవితాల్లో ప్రభువ ఒక ప్రత్యేకమైన కృప కలిగిన ఆయన, వారి పాపములో నుండి, శాపములో నుండి, ఆ దురాత్మ కట్లలో నుండి వారు విడుదల పొంది అయ్యా ఇకనైనా నీ మందిరములో వారు నాటబడి ఫలించున్నట్లుగా వారి యొక్క ఆత్మీయ జీవితాలు మరలా మీరు బలపరచమని, పడిపోయిన స్థితిలోంచి లేవనెత్తమని, అనారోగ్యములో ఉన్న వారిని స్వస్థపరచమని, అంధకారంలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించమని, వారి చీకటి బ్రతుకులు, చీకటి ఆలోచనలు మార్చమని, నీ కౌగిట్లో వాళ్ళను భద్రపరచుకోమని, మానసికమైన ఒత్తిళ్ల నుంచి విడిపించమని, సకల దురాత్మ క్రియల నుంచి వారిని విడిపించమని, పట్టబడిన వారిని యేసు నామములో విడుదల కలుగునుగాక. గొప్ప కార్యాలు వారికి జరిగించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.